కాదు చంద్రబాబు నాయుడు అనేవాడు ఏదైనా చేస్తాడా? ఎందుకు ఇవన్నీ అడగటం మీరు దండగా? ఒక నిమిషం చూసుకున్నట్లయితే అప్పుడు నవరత్నాలు, ఇప్పుడేమో సూపర్ సిక్స్. ఇప్పుడు ఏముండదు, సూపర్ సెక్స్ ఇది. సూపర్ సెక్స్ అంటే కొన్ని కారణాలు ఎలా ఉండబోతుంది ఏంటి? అంతకంటే ఏం ఉండదు. ఏమి చేయడు వాడు. ఎంతసేపు ఆ దిక్కుమాలిన అమరావతి ఒక్కటే డెవలప్ చేస్తానంటాడు. అది కూడా ఎందుకు పనికిరాని సర్వనాశనమే. అంటే సంపద సృష్టిస్తామని చెప్పి సంపద. అవును, ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలందరికీ లిక్కర్లన్నీ ఒక్కొక్కడికి 5 వేసి 10 వేసి 20 వేసి ఆడదానికి కూడా 5 ఇచ్చినటువంటి వ్యక్తి సంపద వాళ్ళకి సృష్టించాడు. పేద ప్రజలకి రూపాయికి ఇవ్వడు. సరే, ఈ రోజు నుంచి ఆ పాలసీ అమల్లోకి వచ్చింది. ఊరికినే పేపర్ మీద ఉంటాయి అన్ని అమలు జరుపుతామని చెప్పి ఏమీ ఉండదు. సరే, ఈసారి తాగే వాళ్ళు పెరుగుతారంటారు? బ్రహ్మాండంగా పెరుగుతారు. ఆడాలు కొట్టే వాళ్ళు పెరుగుతారు. సరే, మరి చూసుకుంటే పాపం ఇదివరకునైతే వాళ్ళు చక్కగా ఉండేవాళ్ళు ఆడవాళ్ళు. వాళ్ళకి డబ్బులన్నీ చక్కగా వచ్చి వాళ్ళ పేరు మీద వేసాడు జగన్. వీడొచ్చి అందరికి మీకే ఇస్తానంటున్నాడు. మొత్తం సర్వనాశనమే. సార్, వాలంటీర్ పరిస్థితి ఏమైంది? వాలంటీర్లు అనవసరంగా సర్వనాశనం చేసి దేశాన్ని భ్రష్టు పట్టించాడు. సార్, పాపం వాళ్ళ పరిస్థితి ఏమంటారు? బస్ స్టాండే 10,000 తీసుకుంటామంటున్నారు కదా, 10,000 ఇచ్చి తీసుకుంటామంటున్నారు, నిజమేనా? అది ఉట్టి మాట. ఆ రెండో బఫూన్ గాడు ఒకడు ఉన్నాడు, వాడు చెప్పే మాటలు కూడా అంటే ఆయన పల్లె వారోత్సవాలు ఇవన్నీ ఉత్సవాలే. అంటే డెవలప్మెంట్ కోసం గ్రామాల్లో పల్లె పండుగలు అని చెప్పి జరుగుతున్నారు. అన్ని ఉట్టి మాటలు, సొల్లు మాటలు. 2 దిక్కుమాల పేపర్లు, 6 దిక్కుమాల ఛానల్స్ ఉన్నాయి. ఆ దద్దుల కోసం పెట్టింది. అంతకు మించి ఏమీ ఉండదు. ఉచిత బస్సు ఇప్పుడున్న ఆర్టీసీ బస్సులే ఇగో ఈ సెంటర్ లో బ్రేక్ కొడితే వెళ్ళి బస్ స్టాండ్ లో ఆగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉచితంగా ఇచ్చేది ఏంటి నా బొంగు? సార్, మొన్న హిందూపూర్ లో మహిళలపై అగాత్యం జరిగింది. బాలకృష్ణ గారు స్పందించలేదు అంటున్నారు. ఇంకా దాని అవును, వాడికేం తెలుసు? వాడే అమ్మాయిలు పిచ్చికాడు. వాడు స్పందించేది ఉంది. సార్, ఉమ్మడి కూటమిలో లాస్ట్ వరకు కూటమిలు కలిసి ఉంటాయా, విడిపోతాయి అంటారు ఈ 5 ఏళ్లలో? ఏంటంటే గలగోప గంప అలా కొట్టుకుంటూనే ఉంటారు, అలా కలిసినే ఉంటారు. 2వ రోజు మళ్ళీ వచ్చి కలుస్తారు. ఇవన్నీ మామూలే. సార్, చూసుకుంటే మోడీ గ్రాఫ్ తగ్గుతుంది మిగతా రాష్ట్రాల్లో కూడా అంటున్నారు ఈసారి. అవును, ఇలాంటి కేడీ పనులు చేస్తే మోడీ గారి గ్రాఫ్ ఎందుకు తగ్గదు? వాడు చేసింది ఏముంది? దేశానికి అరిష్టం మోడీ. మోడీ అనేవాడు ఈ దేశానికి పట్టిన అరిష్టం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. చెప్పండి, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం? ఆయన దేని పని చేస్తాడు? పనికిరాని సంగతి తీసేయండి, వదిలే. ఆయన పనికిరాని మాటలు వదిలే. ముఖ్యమంత్రి కదా మన రాష్ట్రానికి. అబ్బో, చేశారు. 2 సంవత్సరాలు ఆయన అభివృద్ధి ఎలా ఉంది? ఏం చేశాడండి? పలానా చేశాడని చెప్పి అభివృద్ధి ఏం చేశాడు ఆయన? అలాగా సార్, నేను కూడా అడగొచ్చుగా. ఇప్పుడు అభివృద్ధి అంటే ఏంటి? వాడెమ్మందంగా ఈడెమ్మందంగా నరుకుతా పోస్తా, నా కొడకలారా, నా కొడకలారా, ఈ నా కొడకలారా, భాషదా బూతు మాట్లాడకూడదు కదా సార్. ఇప్పుడు ఎవరినైనా ఏరా అంటే ఒప్పుకుంటారండి? ఇప్పుడు మీరు నన్ను ఏరా అంటే నేను ఒప్పుకుంటానా? నేను మిమ్మల్ని ఏరా అంటే ఒప్పుకుంటారా? నా కొడకల్లారా వైసీపీ, నా కొడకల్లారా కోస్తాను, పీకుతాను, లాగా కొడకల్లారా ఇద్దేస్తాను అంటే ఎవరు ఒప్పుకుంటారండి? చెప్పండి సార్. ప్రజాప్రతినిధులు, ఈయన ప్రజాప్రతినిధి, ఆయన ప్రజాప్రతినిధి. మరి ప్రతి రాష్ట్రంలో ఏం జరిగినా ప్రతిసారి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఆయనే అంటున్నారు. ఆయన చేయడం ఆగండి, ఆయన నేను చేస్తా ఆగండి, ఆయన నేను చేస్తానన్నాడు కానీ ముందుకు రావట్లేదు కదా. ఏది దాని గురించి ప్రశ్నిస్తున్నారు. అంతే సార్. అక్కడే ప్రభావం ఉంటే ఉండవచ్చు, తప్పే ఉంది ఆయనకి. ఫ్రాన్స్ ప్రభావం మీద లెగితే లేకపోవచ్చు. ఓవరాల్ గా ఆయన సింగిల్ గా అక్కడికని ఇక్కడికని పోటీ చేస్తే ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారితో ఏ ఒక్కడో సింగిల్ గా పోటీ చేసే ఆస్కారం లేదు. అది కళలో కూడా అడగమాకండి మీరు. మొన్న మాట్లాడుతూ ఆయన వైసీపీకి అపోజిషన్ అనే అధికారం కూడా లేకుండా చేస్తా అంటున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్. మామూలుగా నిజంగా ధర్మంగా మనిషి మానవత్వంగా ఉండి ఎవడకోటి రిగ్గింగులు బొగ్గింగులు ఏమి లేకుండా మామూలు సింపుల్గా చేయమనండి, అప్పుడు చూడమనండి. అంటే జనసేన కంటే 1 సీట్ ఎక్కువ వచ్చిందా? జనసేనకు 1 సీట్ వస్తాం ఏంటంటే, జనసేనకు 4 వస్తే 100 వస్తాయి అంతే. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ మీద ఒక మాట మీ అభిప్రాయం? ఆయన ఒట్టి పనికిరాని మాట్లాడితే వేస్ట్. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు తెలిసిన వాటి పవన్ కళ్యాణ్ చేసేది ఏం లేదండి. ఎందుకంటే ఆడు ముఖ్యమంత్రి అయ్యాడు అంతే తప్ప చేసేది ఏమీ లేదండి. ఇప్పుడు అంటారా ఆడు చంద్రబాబు ఏంటంటే అవసరానికి ఓడుకున్నాడు, అవసరం అయిపోయి వదిలేస్తున్నాడు. ఇది మామూలు తెలిసిందే జనాలకి. అందులో కొత్తగా చెప్పేదే ఉంది. అవసరం దాకా ఓడుకుంటే అవసరం పక్కదే కదా. మీకు ఆయనకి ఇచ్చిన శాఖలకి న్యాయం చేయలేదంటారా? లేదు, పవన్ కళ్యాణ్ న్యాయం అనేది ఏం లేదు నాకు. మొన్న ఎవరో అమ్మాయి ఏదో చనిపోతే పట్టించుకోవట్లేదంట, పేపర్లో వస్తుంది. ఎవరో పేరు అండి, దాని పేరు ఏదో ఉందండి, ఊరు.
ఆ పేరు పట్టించుకోవట్లేదండి. అవి అమ్మ బూతులు తిడుతుంది పవన్ కళ్యాణ్ మామూలుగా కాదు. మరేంటి ఇప్పుడు అక్కడ తెలంగాణలో కూడా పోటీ చేస్తాను ప్రెస్ మీట్ ఈ తెలంగాణలో కాదు. చేస్తే ఓ పని చెప్తున్నా, ముందు ఆంధ్రప్రదేశ్లో జగన్ గెలమనుండే, తర్వాత చూసుకుందాం. సో ఇక్కడ 170 జగన్ గెలమనుండే, తర్వాత చూసుకుందాం. అది ఇప్పుడు మరి ఆయన విమర్శిస్తున్నారు. నేను విమర్శించలేదు. కవిత ఏమంటుందంటే ఫస్ట్ జగన్ గెలుస్తానంటలే, నేను ఒంటరిగా గెలమను పవన్ కళ్యాణ్ ఒంటరిగా గెలమంటున్నాడు. అది నాన్నది అంతే. జగన్ మీద ఒంటరిగా గెలమను అంతే అని అన్నది. కవిత కూడా అక్కడ కామెంట్ చేంజ్ చేస్తుందంటే ఫస్ట్ నీ రాష్ట్రం నువ్వు చూసుకో, అమరావతిలో నీళ్ళు రాకుండా ఇప్పుడు తమిళనాడులో 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిపోయాడండి. మరి ఎన్ని సంవత్సరాలు ఎందుకు ముఖ్యమంత్రి అవ్వలేకపోయాడు పవన్ కళ్యాణ్? మరి అదే మరి ఎందుకు పోటీ మరి ఎవరు మంచి చేస్తా కాదు అవుతాడు ఎవడన్నా. మరి ఇక్కడ సింగిల్ పోటీ ఆ సమస్య లేదు అసలు అవడం. ఈ రెడ్డి కమ్మడు ఎవరికి ఛాన్స్ ఇవ్వడు. సరే బాబు, ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడం కళ. అది అసలు ఎవరికి చెప్పలేము. ఆయన అసలు తెలుసా ఆయన ఎవరో పవన్ కళ్యాణ్ గారు ఎవరో? ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? నేను చెప్పలేము. చెప్పలేరు అంటే అసలు ఆయన చూస్తున్నారా? ఆయన గురించి మీరు చూడట్లేదా, పట్టించుకోవట్లేదా? లేక చూస్తున్నాం, చూడకుండా ఎట్లా? మరి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి ఏమనిపించింది ఆయన పనితీరు మీకు? ఏది పని ఏం చేస్తున్నాడు అసలు పని? నేను మిమ్మల్ని అడుగుతాను అందుకే, చేస్తున్నారా లేదా అని. అసలు ఏం చేస్తారు? చేయట్లా, సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటున్నారు కొంతమంది. ఉంటారు మరి అంటారా? సో మీ ఉద్దేశం ఆయన సినిమాలు మానేసి పూర్తిగా రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా, సినిమాలే చేయాలనుకుంటున్నారా? ఆయన రెండు ఉంటాడు. రెండు మరి రెండు ఉంటే కొంతమంది కామెంట్లు చేస్తున్నారు కదా. అంతేగా. ఏంటి ఒక నిమిషం సింగిల్గా పోటీ చేస్తే ఎలా ఉంటుంది వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు? చేయండి ఒకసారి. అర్థం కాదా? ఒకసారి చేయండి. సింగిల్గా వెళ్తే వచ్చే ఎన్నికల్లో ఎలా ఉంటుంది అన్న పవన్ కళ్యాణ్ గారు బయట? అట్టా వెళ్తే ఉండదు, కూటమిలో ఉంటేనే అంతే. సింగిల్గా వెళ్తే విజయ్ గారు లాగా ఏమైనా విజయం సాధిస్తారా? తమిళనాడులో విజయ్ గారికి వెళ్తున్నట్టు అట్ట సాధ్యం. ఆయన హీరోనే ఈయన హీరోనే. విజయ్ గారికి సాధ్యమైంది, పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు సాధ్యం కాదనుకుంటున్నారు? అవదు కరాఖండిగా చెబుతున్నా బాబు, అవదని. అదే ఎందుకు అవదనేది దేనికి అవుతుందో తెలియదు కానీ అవదు. సో మొత్తంగా ఒక మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ గారి మీద? మా అభిప్రాయం ఏం లేదు అసలు. థ్యాంక్స్ బాబాయ్. ఎలక్షన్ లో ఎవరు వస్తారనుకుంటున్నారు? ఈసారి జగన్మోహన్ రెడ్డి. జగన్ గారు ఖచ్చితంగా. మరి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా పార్టీ ఇప్పుడు పోటీ చేస్తా అంటున్నారు, గెలిచే అవకాశం ఉందంటారు. అక్కడ కష్టమే అంటారు. ఏంటి మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సింగిల్గా పోటీ చేయకపోవడం కారణం? అని ధైర్యం లేదంటారా? విజయ్ గారు ధైర్యం లేదంట. విజయ్ గారు టాప్ గారు అసలు సినిమా యాక్టర్ ఉండి ఓకే భారీ మెజార్టీతో గెలిచాడు కదా. ఏంటి మరి పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి తేడా ఏంటి? విజయ్ గారు ఎక్కడ, పవన్ కళ్యాణ్ ఎక్కడ? ఓకే మరి జగన్ గారికి విజయ్ గారు కష్టపడి తిరిగాడు, తెలుసుకున్నాడు. జగన్ గారు లేదు కదా. జగన్ గారికి చంద్రబాబు గారికి పరిపాలన తేడా ఏంటంటే? పరిపాలన అంటే అన్నీ ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి, ప్రతి ఒక్కటి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఇప్పుడు క్యాంటీన్ తప్ప ఇంకా ఉందా? మరి వీళ్ళ హయాంలో అమరావతి పూర్తవుద్దంటారా? కష్టమే వచ్చే జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ జగన్ గారు పాదయాత్ర చేస్తానంటున్నారు, గెలిచే అవకాశం ఉందంటారు? గ్యారంటీ గెలుస్తారు. ఎక్కువ 150 దాటుతాయి. ఓవరాల్ గా మొత్తంగా మీరు ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలి. ప్రభుత్వం వచ్చే 2 సంవత్సరాలు అయితే ఆంధ్రప్రదేశ్లో, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదమ్మా, సింగిల్గా పోటీ చేసినాడే గొప్ప. ఓకే, ఇదంతా అనవసరం. ఆ రోజుల్లో ఏంటంటే 5 సంవత్సరాలు కాంగ్రెస్ ఉండేది, 5 సంవత్సరాలు జనతా ప్రభుత్వం ఉండేది. అలా ఉండాలి కానీ ఎల్లకాలం మేమే ఉంటామంటే ఇలాగే ఉంటాయి. కరోనా లాంటివి ఇలాంటివన్నీ వస్తాయి. ఏంటి మరి ఇచ్చిన హామీలన్నీ ప్రజలకు అందజేస్తాయి? ఏమీ లేదు, అంతవరకు ఏమీ లేదు, డబ్బా కొట్టుకోవడం. నేను గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా అంటే ఏంటి బాబు? ఆయన ఉన్నది పాపం చక్కగా చేసి పెట్టాడు, అందరికి ఇచ్చాడు. సంక్షేమ పథకంగా ఎవరు ఆయన 9 అన్నాడు, 9 నెరవేర్చాడు. అతనే రైట్. అభివృద్ధి పరంగా అభివృద్ధి కూడా బాగానే చేశాడు అతను. అంతే అండి. నెక్స్ట్ ఆయన పాదయాత్ర చేస్తారండి? చేయాలి, చేస్తే మళ్ళీ వస్తాడు, వచ్చే అవకాశం ఉందంటారు? వస్తాడు. ఈ ఏజ్లో కూడా చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉందంటారు? ఏం లేదు, అది ఇదివరకు బాగుండేది. ఈయన అసలు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయనకే తెలియదు. ఈ ప్రభుత్వం వచ్చి ఏ మంచి జరగట్లేదు అనేసి వైసీపీ ప్రభుత్వం అంటున్నారా ముఖ్యంగా? మరి నారా లోకేష్ గారిని రోజా గారు కామెంట్ చేశారు, ఆయన పనికి వాళ్ళ చెత్త మంత్రి అనేసి. అవును, దాంట్లో కరెక్ట్గానే అంతే. ఆయన సేపు మంగళగిరి వాళ్ళే చూస్తున్నాడు. ఒక మంగళగిరి వాళ్ళేనా ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఎక్కడోళ్ళు లేరా? ఆయన ఉన్న ఏరియానే వాళ్ళనే
చూస్తా ఎప్పుడు ఆమె చూడటమే. ఓకే. 5 సంవత్సరాలు వాళ్ళని చూస్తాం అన్నమాట. ఆయనకి మిగతా వాళ్ళు మనుషులు కాదు. ఏంటి సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు? ఏమీ లేదు, అంతా వస్తుంది. వాళ్ళే రైట్ నవరత్నాలు అని చెప్పి అన్నీ ఇచ్చారు. ఓకే. మరి వీళ్ళేంటో మరి ఫస్ట్ బిగినింగ్ మేము పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే తాలూకా అంటాము, అవన్నీ రాసుకోవడం వెనకమాల చీఫ్ డిప్యూటీ సీఎం తాలూకా అంటాము. ఏంటిది అంటే నువ్వు వాళ్ళ ఒక్కడికైనా అలాంటి బోర్డు పెట్టంగానే నువ్వు సినిమాటర్గా చేసావు, ఇది తప్పు. పోనీ చంద్రబాబు నాయుడు ఫస్ట్లోనే పిలిచి ఏంటయ్యా గాజు గలాసు ఇలా కాదు అని రాయడం తప్పది, నువ్వు చెప్పు నీ పాంసాలకి ఇలా రాయకూడదు అన్నారుగా పవన్ కళ్యాణ్ దాని గురించి మాట్లాడారు. ఎప్పుడు లేదు ఇలా రాయటం. మేము ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా తప్పది. అవన్నీ అలా రాసుకోవద్దు వద్దు వాళ్ళు ఏమంటారు, నీకొక్కడికి ఆడికొక్కడికైనా ఆ కారోడు రాసుకున్నాడు, బండి రకమాలు రాసుకున్నాడు, నువ్వు డిప్యూటీ సీఎం ఆడొక్కడికైనా అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలకు కాదా నువ్వు? సరే ఏంటి బాబు మీరు అమరావతి మీద ఆ రోజు అడగాలి. మాట్లాడదాం. అమరావతి బ్రహ్మాండమే. మా చిన్నతనంలో ఇంత లావు జాంకాయలు దిగ్గులో ఉండే 84 3 పంటలు పండే నాశనం చేసేసారు అంతే. వీళ్ళ రియల్ ఎస్టేట్ కోసం వీళ్ళు కొనేసుకున్నారు. ముందు బాలకృష్ణ, ఇతను లోకేష్, చంద్రబాబు నాయుడు వీళ్ళు కొన్నారు. కొనేసుకుని ఇవ్వని వాళ్ళు కూడా లాగేసుకుని వాళ్ళ మీద కేసులు కూడా పెట్టి జైల్లో పెట్టించి కొట్టించారు కూడా ఒక అతన్ని. ఒక అతను ఉన్నాడు, ఓకే, రెబల్ క్యాండిడేట్ అతను. అతను జైల్లో పెట్టి కొట్టించారు కూడా. సరే ఏంటి ఓవరాల్గా ఈ కూటమి ప్రభుత్వం గురించి ఒక మాట? ఏం లేదు, వేస్ట్ 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 ప్రభుత్వం. వేస్ట్. 2 ఏళ్ళు అయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. కెమెరా వైపే చూడండి. అసలు మీకేమనిపించింది 2 ఏళ్ల పరిపాలన? 2 నెలల పరిపాలన అన్నం క్యాంటీన్ పెట్టాడు, బాగానే ఉంది. అన్నం ఆకలి తీరుస్తుంది అందరికి ఆకలి తీరుస్తుంది. అందరూ ఆకలితోటి ఎవరు చావట్లేదు. టయానికి ఆకలైన వాళ్ళు తింటున్నారు, మంచిగానే భోజనం చేస్తున్నాం, బాగానే ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారు మరొకసారి దీక్ష వేసుకున్నారు. దీక్ష వేయడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన వేసుకున్నా అంటే మంచి పనులే చేస్తున్నాడు, చెడ్డ పనులు ఏం చేయట్లేదు, మంచి పనులే చేస్తున్నాడు. అందరికీ ఆకలి అనేవాడు ఎవడు లేకుండా అందరూ బాగానే ఉంటున్నారు. ఆయన మాట్లాడుతూ నేను హోంమంత్రి అయితే తొక్కిబట్టి నారదీస్తా క్రిమినల్స్ అందరిని ఏపీలో అంటున్నారు పవన్ కళ్యాణ్. క్రిమినల్స్ అంటే వాళ్ళు ఆకలి మంటతోటే చేస్తున్నారు. ఒక్కొక్కరు కూడా ఏరేస్తానంటాడు ఆయన. ఏరేస్తున్నా అంటే మరి పాపం ఏరేయచ్చు, తప్పే ఉంది. ఎందుకంటే ఏరేస్తే మరి వాళ్ళందరూ మరి జైల్లో ఉంటారు. అందరూ వైసీపీ గోండాలందరినీ కూడా హెచ్చరిస్తున్నా జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. జైల్లో ఉంటారు అందరూ. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వైసీపీ ఒక గొడ్డల పార్టీ అంటున్నారు ఆయన, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? గొడ్డల పార్టీ అంటున్నారా? ఎవరిష్టమో డబ్బు డబ్బు ఉంది వాళ్ళ కాడ, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. పేదోళ్ళు లెక్కనే ఉన్నాం రోడ్డు మీద. ఇల్లు లేని వాళ్ళు లెక్క ఇల్లులు వాకిళ్ళు లేవు, ఇల్లు లేవు. అవి అన్ని మాయ మాటలు. గెలిచిందాకా ముఖ్యమంత్రులు అయ్యేదాకా ఆ మాటలు చెప్తున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలను పట్టించుకోవట్లే ఎవరు పట్టించుకోవట్లేదు. నా ఉద్దేశంలో రాజశేఖర రెడ్డి మంచిగా చేశాడు. ఇప్పుడున్న వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే కొంతమందికి న్యాయం చేశాడు, డబ్బులు ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, అవన్నీ ఇచ్చాడు. ఈసారి జగన్ గారా? మరి ఆయన దయ, దేవుడి దయ, ప్రజల దయ.